అంటే మంచి బుద్ధి గలవాడు మంచి అందరికి సహాయం చేసేటోని దొర అంటారు. మన ఇంట్లో మన పిల్లగాడు కూడా ఎప్పుడన్నా మంచి పని చేస్తే నా దొరబాబే అంటాం, లేకపోతే నువ్వు దొరబాబులా తయారైనవు రా అంటాం. అంటే మంచిగా హుందాగా మంచి పనులు చేసిన దొర అంటాం. రెడీనా లంబాడు దొర అనకండి, వాడు లంబాడు దొంగ. లంబాడు దొంగ అంటే రెడీనా. ఎందుకంటే దొర అంటున్నందుకు మనం ఇంకా గర్వంగా ఫీల్ కావాలి, దాంట్లో బాధపడేదేం లేదు. సురేందర్ రెడ్డిని వాడుకున్నాడు, సురేందర్ రెడ్డి గారిని వాడుకొని ఎమ్మెల్యే అయిండు. సురేందర్ రెడ్డి గారు ఆ రోజు స్వార్థంగా ఆలోచించుంటే రెడ్డి నాయక్ లాగా నరేష్ రెడ్డి గారు రాజవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అవుతుంది. నా రెడ్డిడే ఉండాలని సురేందర్ రెడ్డి గారు అనుకుని ఉండుంటే రెడ్డి నాయక్ ఎమ్మెల్యే అయ్యేటోడా, సర్పంచ్ అయ్యేటోడా, సమితి ప్రెసిడెంట్ అయ్యేటోడా ఒకసారి ఆలోచించండి. ఆయన స్వార్థపూరితంగా ఆలోచించి ఉంటే రెడ్డి నాయక్ ఇవాళ ఎక్కడ ఉండేటోడు, ఆ ఉక్కంపల్లి పక్కన పొలం దున్నుకుంటూ గోసి వేసుకుని ఉండేటోడు. అట్లాంటి రెడ్డి నాయక్ ఈ రోజు బిడ్డను ఎంపీ, కొడుకును రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, భార్యనేమో ఆడ పోలీస్ స్టేషన్ ఎస్ఐలను మేనేజ్ చేసే ఎస్ఐలకే బాసు. రెడ్డి నాయక్ గారేమో మంత్రి, ఎమ్మెల్యే 6 సార్లు. ఇసుక దందాలు, బెల్లం దందాలు, రేషన్ రైస్ దందాలు. కాబట్టి రెడ్డి నాయకులు లంబాడుతున్నాను, లంబాడి దొంగ అనాలి. సరే మీరంటే మళ్ళీ కేసు పెడుతున్నావు కానీ నేనే అంటున్నా అన్నమైనా మళ్ళీ మంచిగా వీడియో మంచిగా తీయండి. ఈ మాట మళ్ళీ నాగరేషన్ వేణుగోపాల్ అన్న కూడా చెప్తాడు, ప్రచారం చేస్తాడు. ఎవిడెన్స్ మీరు తీసుకోండి అన్నలారా. గజ దొంగ లంబాడ కులంలో పుట్టిండు కానీ ఒక్క లంబాడ సోదరుని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లలేదు, ఒక్క లంబాడ సోదరునికి ఉద్యోగం ఇప్పలేదు, ఒక్క లంబాడ సోదరుడు ఎక్కడైనా సస్పెండ్ అయితే రీఇన్స్టిట్యూట్ చేయించలేదు. ఎక్కడ పోటీ వస్తారో అని చెప్పేసి మా గిరిజనులు ఎక్కడ అభివృద్ధి చెందితే రేపు రాజకీయ పునాదులు కదిలిపోతాయని చెప్పేసి ఒక్కరిని కనీసం